ఉండాలని మన అందరం కూడా ఆయన మాటలు యందు చెవియొగ్గి ఆయన ఏం చెప్పబోతున్నాడో విషయాలను మన అందరం కూడా హృదయంలో ఉంచుకొని అటు రీతిగా ఉందాము. అయితే సంఘంలో ఉన్నవారు ఎవరంటే పరిశుద్ధులు. ఏమండి? అంటే సంఘం అంటే క్రీస్తు శరీరంతో కలిగి ఉన్నది, ఆయన అవయవంలో కలిగి ఉన్నది. ఏమండి? మనము ఆయన అవయవాలము, ఆయన మనకు శిరసై ఉన్నారు. ఇది అందరికీ తెలుసు కదా. నేను చెప్తున్నది మీకు ఏమైనా అర్థమవుతుందా? మనం అందరం ఎవరము? క్రీస్తు నందున్న పరిశుద్ధులము. అంటే మనము దేవుని ప్రతినిధులము, దేవుని బిడ్డలము. ఏమండి? దేవుని సంబంధులము. అయితే ప్రభు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడండి. ఏంటంటే మనల్ని చిన్నపిల్లలారా అని పోలుస్తూ, మనము ఈ లోక సంబంధులము కాము, దేవుని సంబంధులము అని మరొకసారి గుర్తు చేస్తున్నారండి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన లోకాన్ని జయించి ఉన్నారు. ఏమండి? లోకాన్ని జయించే ఘనత ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తు వారికి తప్ప ఎవరికీ లేదు. అయితే మరి లోకాన్ని జయించిన యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్న మనము ఎవరిని జయించి ఉన్నామండి? క్రీస్తు యందు లోకాన్ని జయించి ఉన్నాం. ఏమండి? ఒకసారి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఏమండి? ప్రభు ఏం చెప్పారు ఇక్కడ? మీలో ఉన్నవాడు ఎవరు అన్నాడు. ఎవరండి మీలో ఉన్నవాడు? పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ఆత్మ. ఏమండి? అయితే లోకంలో ఉన్నవాడు ఎవరు? పరిశుద్ధులం కాదండి. మరి సంఘంలో ఏమండి బాగా రక్షణ పొంది అండి ఒక్కొక్కరు 12 సంవత్సరాలు అయి ఉంటుంది, 6 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటున్నాము అందరము. మరి క్రీస్తుతో సహవాసం కలిగిన వారు అందరం ఉన్నాం కదా. మరి లోకంలో ఉన్నవాడు ఎవడు? తెలియాలి కదా. ఎవరు చెప్పమంటారా? లోకంలో ఉన్నవాడు సాతాను. అర్థమవుతుందండి? లోకంలో ఉన్నవాడు సాతాను. లోకంలో మనుషులు ఉన్నారు, కానీ మనుషులతో పాటు ఉన్నవాడు సాతాను. వాడు అందరినీ కూడా వాడు పాపంతో దేవునికి విరుద్ధంగా పాపములోని మనల్ని మాయ చేసి మన మనోనేత్రాలని గుడ్డితనం కలిగించి నిత్య జీవాన్ని మనం పొందుకోవలసిన ఆ రాజ్యంలోకి వెళ్ళనివ్వకుండా మనల్ని అడ్డుకట్టేస్తాడు. అవునండి? అడ్డుకట్టేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత 33 సంవత్సరాలు ఏమండి సువార్త ప్రారంభంలోనూ యేసుక్రీస్తు వారిని సాతాను ఈ లోక రాజ్యాలన్నీ కూడా చూపించి, నువ్వు నన్ను మొక్కు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు నేను ఇస్తానన్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారినే మోసం చేయాలనుకున్నాడు. మరి మనం ఏ పాటి వారము? అయితే దేవుడు మరలా మనల్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, వాడు నన్ను మోసం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే నేను వారిని జయించాను. ఇప్పుడు మీరు నా యందు ఉన్నారు కనుక మీరు కూడా జయించినట్టే. వాడి తంత్రాలు, వాడి ఆలోచనలు, వాడి తలంపులు వేరేగా ఉంటాయి, కానీ దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. ఎందుకంటే మనము క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని. ఏమండి? క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని. అలాగే 1 యోహాను సువార్త 5వ అధ్యాయము 4లో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏమండి? ఎవరి యందు విశ్వాసము?
యేసుక్రీస్తు వారి ఉంది విశ్వాసం. లోకాన్ని జయించే శక్తి ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి ఉంది. యేసుక్రీస్తు వారు ముందున్న వారికి విశ్వాసం కలిగి ఉంటే మనం లోకాన్ని జయించగలుగుతాం. మరి అటువంటి విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు. మరి రోమాపత్రిక 8వ అధ్యాయము 10-11 వరకు, మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉన్నది. ఏమండి? దేని విషయంలో జీవం కలిగి ఉన్నది? నీతి విషయమై. అంటే యేసుక్రీస్తు వారు ఏమండి ఆత్మ మనలో ఉన్న ఎడల పాపము ఏమండి పాపము మన మీద ఏలదు. ఎందుకంటే పాపములో మనం మృతి పొందాం. ఏమండి? అదే బాప్తిస్మం. పాపానికి మనకి సంబంధం ఉండదు. పాపం మన మీద ప్రభుత్వం చెయ్యదు. ఎందుకంటే మనం పరిశుద్ధులము. ఏమండి? పరిశుద్ధులము. దేవుని బిడ్డలుగా మనం పరిశుద్ధులమై ఉన్నాము. అంటే మరలా మనం పాపం వైపు అడుగు పెట్టకుండా మనం ఎలాగ ఉండాలండి? దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనం ఆయన ప్రకారంగా నడుచుకోవాలి, జీవించాలి. ఏమండి? ఆయన ప్రేమ మనలో ఉండాలి. ఏమండి? మరి ఆయన ఎలా ఉన్నారంట? నేనే మొదటివాడును, కడపటివాడును, జీవించేవాడును. ఏమండి? యుగయుగములు సజీవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారండి? మొదటివాడును, కడపటివాడును, జీవించేవాడును, యుగయుగములు సజీవుడై ఉన్నాడు. మరి అటువంటి సజీవుడవై ఉన్న ప్రభుని మనం ఆచరించి ఉన్నాం. ఏమండి? చూడండి ఒకసారి ప్రకటన గ్రంథంలోను యోహాను గారు పద్మా దేశంలోను దేవుడు దర్శనమిచ్చి ఏమండి రాయించిన లేఖనంలోను ఇలా రాయబడి ఉంది. 1వ అధ్యాయము 18లో చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18 వచనం. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించేవాడును, మృతుడు అయితేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఏమండి? మన ప్రభు సజీవుడై ఉన్నాడు. మనం కూడా సజీవులమై ఉన్నాము. ఏమండి? మరి భూమి మీద మనం బ్రతికినంత కాలము ఎలా బ్రతకాలి? పాపంతో కలిగి ఉండాలా? పాపానికి జయించిన మనము, వేరై ఉన్న మనము, పరిశుద్ధులమై ఉన్న మనము ఎలా ఉండాలి? దేవుని రాజ్యంలో ఉన్నాం. ఆయన రాజ్యము వేరేగా ఉంటుంది. ఏమండి? ఏమండి? ఇంకా చదవమ్మా. సజీవుడై ఉన్నాడు, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఏమండి? ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి? యేసుక్రీస్తు వారి స్వాధీనంలో ఉన్నాయి. అంటే పాతాళమైన తాళం చెవులు కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన తీయగలడు, ముయ్యగలడు. ఏమండి? అంటే అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ఎలా వచ్చింది అధికారము? ఆయన లోకాన్ని జయించాడు. ఏమండి? మరి ఆయనే కానీ లోకాన్ని జయించకపోతే ఏమండి ఆ ఆదిత్యం దేవుడికి, ప్రభుకు వస్తుందా? ఈరోజు మనం ఎలా ఉండగలుగుతామా? ఏమండి? ఆయన ఎంత గొప్ప దేవుడు అండి మనకి ఇచ్చింది ప్రభు. ఏమండి? రోమపత్రిక 6వ అధ్యాయం 9లో చూడండి. ఏమండి? మనకి మరణంకి ఇంకా ఆయన మీద ప్రభుత్వం లేదని ఉంటుంది. ఏమండి? లేదని ఎరిగిన ఆయనతో కూడా మరణము కూడా ఆయన మీద ఇంకా ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఇదేనండి మన విశ్వాసం. ఏమండి? మరణము నుంచి లేపిన ప్రభుని ఆయనతో పాటు మరణం కూడా మనల్ని కూడా లేపుతుందండి. ఎప్పుడు? పునరుద్ధానం దినం రోజున. ఏమండి? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన ప్రభు మనల్ని విడిచిపెట్టడం. ఎందుకంటే యుగయుగాలు ఆ మహిమలోకంలో, ఆ తేజస్సులో దేవునితో పాటు కలిసి ఆయనతో సాహసం కలిగి ఉంటాం. ఎంత ధన్యత అండి! మరి ఇంత గొప్ప ధన్యతను మనం ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నాము? ఏమండి?
మన పక్షాన ఆయన మనల్ని ఎంతగా ఉన్నారు, మన పక్షాన ఆయన మనం పారాడి తెప్పించారు కదా. అయితే ఎబ్రీ పత్రిక 7:25 చూడండి. ఆయన నిరంతరం జీవించేవాడు, నిరంతరం జీవించేవాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, మృతులలో లేచిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. అదే మన నిరీక్షణ, అదే విశ్వాసం. దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చెయ్యుటకు నిరంతరము జీవించుతున్నాడు ఎవరండి? కనుక ఆయనను ఎవరినండి సంపూర్ణంగా రక్షించడానికి? మళ్ళీ చదవమ్మా. వారిని వారిని అంటే ఎవరిని? మానవులను. చెప్పండి అమ్మా. శక్తిమంతుడై ఉన్నాడు. ఏమండి, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అలాగా నిరంతరము జీవించేవాడు, మన పక్షాన విజ్ఞాపన చేయవాడు. మన పక్షాన విజ్ఞాపన చేయడం అంటే లోకంలో ఉన్న దురాత్మలు మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. కానీ ప్రభు మన పక్షాన నిలబడి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది తెలుసా? మనం ఇంత సురక్షితంగా ఇంతగా ఉన్నామంటే కారణం ప్రభే. మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన పరలోకంలో. లేకపోతే మనం ఎప్పుడో లోకంలో కలిసిపోతుంది. అయితే రోమాపత్రిక 10:9 నుంచి త్వరగా రోమాపత్రిక 9:10-11 9 నుంచి 10-11 వరకు అండి. చూడండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయన లేపునని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములలో విశ్వాసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గుపడలేడని లేఖనములు చెప్పుచున్నది. ఏమండి, లేఖనములు చెప్తుంది. అంటే యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకోవాలి. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపునని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏమండి, మరి రక్షణ లేని వారు మన మధ్యన ఉన్నారు. అయితే వారు కూడా రక్షణ పొంది క్రీస్తు రాజ్యంలో క్రీస్తు వారసుడుగా ఉన్నంత లోకంలో పరలోకంలో చేరుకోవాలని మన అందరం కూడా వారి పక్షాన దేవుణ్ణి ప్రతిదినము వేడుకోవాలి. ఎందుకంటే నిత్యాగ్నికి వెళ్ళే చాలా ప్రమాదకరమైనది. అందుకే క్రీస్తు నుండి ఉన్నవారు ఏ శిక్ష లేదని మరొకసారి రోమాపత్రిక 8:1 చెప్తున్నారు. తీయొద్దండి, తర్వాత తీసింది కానీ. ఏమండి, ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ లోకంలో బ్రతుకుతూ మన పక్షాన పోరాడే శక్తిమంతుడు దేవుడు మన పక్షాన ఉన్నాడని కలిగి, ఐశ్వర్యవంతుడై ఉన్నాడని కలిగి